తన అన్న చంపుతాడనే ప్రాణభయముతో తన ఇంటి నుండి పారిపోయి తన మేనమామ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాడు ఒక యవనస్తుడు. ఆ ఊరి చేరుకోనగానే ఓ బావి వద్ద ఉన్న ప్రజలతో తన మామ ఇంటి గురించిన సమాచారం తెలుసుకొని చుండగా కొంత దూరం నుండి ఓ అందమైన చిన్నది గొర్రెలను కాయిచూ ఎదురవుతుంది. ఆ చిన్నది ఎవరో అని తెలుసుకొనినటువంటి యవనస్తుడు ఆమెకు ఎదురుగా వెళ్ళి ఆమె గొర్రెలకు నీళ్లు చేదిపోసి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. ఎవరా గొర్రెలను కాయచున్న చిన్నది? ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఎవరు? ఈ విషయాలను ధ్యానించుదామా? ఇది హారానులోని పద్దనరాములో జరిగినటువంటి నిజ సంఘటన. ఈ వాక్య భాగము ఆదికాండము 29వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్. బైబుల్ స్త్రీలు మనకు ఆదర్శప్రాయులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో 5వ ఎపిసోడ్ లాబాను కుమార్తె అయిన రాహేలు గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. తన తండ్రి ఇస్సాకును తన అన్న ఏశావును మోసం చేసినటువంటి యాకోబు తన తల్లి చెప్పిన ప్రకారంగా తన మేనమామ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆయన ఆ ఊరు చేరుకొనగానే ఓ బావి దగ్గర ఉన్నటువంటి ఊరి ప్రజలను కలిసి తన మామ ఇల్లు గురించిన సమాచారం తెలుసుకొని చుండగా కొంత దూరంలో సుందరి అయినటువంటి ఒక చిన్నది గొర్రెను మేపుకుంటూ రావడం చూస్తాడు. ఆమె ఎవరో తెలుసుకొనినటువంటి ఆ యవనస్తుడు లాబాను కుమార్తె రిబ్కా అని తెలియగానే ఎదురుగా వెళ్ళి ఆ గొర్రెలకు నీళ్లు చేది పోసి ఆమె దగ్గరగా వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. అప్పటి వరకు తన హృదయంలో ఉన్నటువంటి భారాన్నంతా కూడా తాను తీర్చుకుంటాడు. ఈ విధంగా యాకోబు రాహేలును చూడగానే ఆమె యందు మనసుంచి ఆమెను వివాహం చేసుకోవాలని లాబాను దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. కానీ లాబాను యాకోబుకు తన పెద్ద కుమార్తె అయిన లేయాను భార్యగా ఇస్తాడు. ఈ మోసం తెలుసుకున్నటువంటి యాకోబు తిరిగి రాహేలు పొందుకోవాలనే ఆశతో మరొక 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఇష్టపడతారు. అనగా యాకోబు తన తండ్రిని తన అన్నను మోసం చేసిన ప్రకారంగానే తన మామ లాబాను యాకోబును మోసం చేస్తాడు. మనుషుడా, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని దైవలేఖన భాగం ఉంది. ప్రియులారా, జాగ్రత్త. ఎవరిని కూడా మోసం చేయడానికి మనం ప్రయత్నించకూడదు. ఇక ఈరోజు రాహేలు జీవితంలోని ఉన్నతమైన గుణలక్షణాలను గురించినటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా రాహేలులో కష్టపడే స్వభావాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే అందమైనటువంటి ఒక యవనస్తురాలు గొర్రెలను మేపుచున్నటువంటి ఆ పరిస్థితి ఆమె తన తండ్రి పట్ల ఉన్న గౌరవము, తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమ, దయాగుణాన్ని, బాధ్యతను గుర్తు చేస్తున్నట్టు మనము తెలుసుకోవాలి. ఈ రోజుల్లో స్త్రీలంగా మనము కష్టపడడానికి ఇష్టపడడం లేదు. ఏ కష్టమైన పని కానీ తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మన పిల్లలను కూడా సోమరులుగా తయారు చేస్తున్నాం. గారాబం చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ వారు సోమరులుగా తయారవుతున్నారు. కాబట్టి రిబ్కా జీవితం ద్వారా మనం కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకోవాలని తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా రాహేలులో ఉన్నటువంటి 2వ గుణ లక్షణము ప్రేమను పొందుకున్నటువంటి స్త్రీ. ఆమె సుందరవతి కాకుండా గుణవతి అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలాగనగా ఆమె చేస్తున్నటువంటి ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ పని ఎంతో బాధ్యతతో కూడినటువంటి పని, ఎంతో దయతో కూడినటువంటి పని, ఎంతో సహనంతో కూడినటువంటి పని. ధైర్యంగా తండ్రి యొక్క బాధ్యతను పంచుకున్నటువంటి గుణవతిగా మనం చూస్తాం. ఎక్కడైతే దయ, ప్రేమ, సహనము, ఓర్పు, మర్యాద ఉంటుందో అది దేవునికి ఇష్టమైన గుణం అని మనం గమనించాలి. అందుకే పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో
ఈ విధంగా తెలియజేయబడుతుంది. బాహ్య అలంకారం కంటే, బాహ్య సౌందర్యము కంటే అంతరంగ సౌందర్యము బహుశ్రేష్టమైనదని తెలియజేయబడుతుంది. దేవునికి ఇష్టమైనటువంటిది అంతరంగ స్వభావం. మన హృదయంలో ప్రేమ, దయ, ఓపిక, సహనము, లోబడే గుణము ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇతరుల ప్రేమను పొందుకోవాలి అని అంటే మన క్రియల ద్వారా, మన యొక్క ప్రేమ, మనము చూపేటటువంటి అనురాగాల ద్వారా ఇతరుల యొక్క ప్రేమను మనము పొందుకోగలుగుతాం. మూడవదిగా రాహేలు జీవితంలో గమనించింది సహనముతో కూడినటువంటి ఎదురు చూపు. దేవుని ప్రణాళికల పట్ల సహనం కలిగి ఉండాలి. మన ప్రణాళికలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. కొన్ని సందర్భాలలో దేవుడు మన పట్ల చేయాల్సినటువంటి కార్యాలు చేయడంలో ఆలస్యం అయినప్పుడు అది దేవుడు మనల్ని తిరస్కరిస్తాడా అనే ఆలోచన మనకు కలుగుతుంది. సహనాన్ని కోల్పోతాం. కానీ దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని, అది ఆలస్యమైనను ఆశీర్వాదాలు తీసుకొని వస్తుందనే సత్యాన్ని మనము రాహేలు జీవితంలో గమనించవచ్చును. ఎందుకంటే ఆమె సహనాన్ని కోల్పోయి తనకంటే ముందుగా తన అక్క సంతానం పొందుకోవడము, సంతోషంగా ఉండడము, దేవుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకొని తన దాసి అయిన బిల్హాను ఇచ్చి యాకోబుకు సంతానం కలగచేయటం మనం చూస్తాము. ఈ విధంగా చేయటం వల్ల ఆమె దేవుని పైన నమ్మకం నుంచి కొంత వైదొలిగినట్టు మనం చూస్తాం. కానీ దేవుని నమ్మిన బిడలంగా ఆయన కార్యాలు మన జీవితంలో జరిగేంత మటుకు ఓపికతో, సహనంతో ఉండాలని రాహేలు జీవితం మనకు తెలియజేస్తుంది. చివరిగా కృపగల దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరవడం ద్వారా తన ప్రణాళికను తన సమయంలో నెరవేర్చుకుంటాడు. అంతేకాదు, రాహేలును యోసేపు బెన్యామీనుల తల్లిగా అనగా ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూల పురుషుడైనటువంటి యోసేపు బెన్యామీనుల తల్లిగా విశిష్ట స్థానాన్ని చరిత్రలో పొందుకుంటుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తావో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహనం కలిగి ఎదురు చూస్తావో, దేవుని ద్వారా మెప్పు పొందే స్త్రీగా నువ్వు ఉంటావనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. అంతేకాకుండా క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, రాహేలు జీవితంలో ఉన్నటువంటి ఉన్నత గుణాలే కాకుండా ఆమెలో ఉన్నటువంటి బలహీనతలను కూడా మనం ఈ సమయంలో గమనించుదాము. ఆమెకున్న బలహీనత అసూయ స్వభావం, అసూయ పడే స్వభావం. తన అక్క అయిన లేయ జబ్బు కండ్లది అయినప్పటికీ ఆమెకు త్వరగా సంతానం కలగడము, పిల్లలతో సంతోషంగా ఉండడము ఓర్చుకోలేకపోయింది. తన అక్క దృష్టికి తను నీచమైనదిగా భావించుకుంది. కాబట్టి ఆమె యాకోబుతో అంటుంది, నాకు సంతానం లేకపోతే నేను చనిపోతాను అనేసి. కాబట్టి ఇక్కడ ఆమె లేయాపై పెంచుకున్నటువంటి ఆ ద్వేషము తన దాసి అయిన బిల్హా ద్వారా యాకోబును సంతానం పొందటానికి ఆమె ప్రోత్సహించింది. ఈ అసూయ ఆమె లోపల అశాంతిని చేకూర్చింది. అంతేకాకుండా దేవుని సహవాసం నుంచి దూరంగా తీసుకొని వచ్చింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అసూయ అనే స్వభావము మనిషినికి అశాంతిని కలగజేస్తుంది. ఇతరుల పట్ల అసూయ, ఇతరులు బాగుపడినప్పుడు, ఇతరులు మనకంటే అందంగా ఉన్నప్పుడు, మన ఇరుగు పొరుగు వారు వర్ధిల్లుతున్నప్పుడు మనం అసూయ పడే వారంగా ఉంటే మనలో అశాంతి సాతాను కల్పిస్తాడు. మనకు మనశ్శాంతి ఉండదు, మనకు నెమ్మది ఉండదు, మన కుటుంబాలలో ఐక్యత ఉండదు. కాబట్టి అసూయ అనే ఆ దుర్గుణాన్ని మనం అడ్డకుండా జాగ్రత్తగా పడాలి. రెండవదిగా రాహేల్లో ఉన్నటువంటి బలహీనత తన తండ్రి ఇంటిలోని గృహదేవతలను దొంగిలించటము అనేది మరి ఒక దుర్గుణము. క్రైస్తవుల బిడ్డలకు ఉండాల్సినటువంటి లక్షణము కాదు. ఎందుకంటే రాహేలు ఆ ఇంటి దేవతలను తీసుకొని రావడంలో ఆమె ఆ గృహ దేవతల ద్వారా క్షేమాన్ని, అభివృద్ధిని, తమ కాపుదలను ఆ దేవతలు ఇస్తాయనే నమ్మకముతో, అనగా మూఢ నమ్మకముతో ఆ గృహ దేవతలను దొంగిలించింది. తన తండ్రికి అబద్ధమాడుతుంది తండ్రితో, నేను దొంగిలించలేదు అని. ఆ వస్తువులను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టుకొని వాటి మీద కూర్చుంది. చూడండి ప్రియులారా, ఒక చిన్న అబద్ధానికి ఇంకా 4 అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము అబద్ధాలకు తావివ్వకూడదు. దొంగిలించటం అనేది దేవునికి అయిష్టమైన కార్యం. మూఢనమ్మకాలపైన మనసు నిలపటము విశ్వాసికి తగదు.
విశ్వాసము నుంచి ఒక మెట్టు కిందికి దిగినట్టుగా మనము రాహేలు జీవితంలో గమనించవచ్చు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలంగా, ఆయనపై ఆధారపడినటువంటి బిడ్డలంగా రాహేలు జీవితంలోని విషయాలను మనం గమనిస్తాము. సంతోష సమయాలు, కష్ట సమయాలు ఆమె జీవితంలో ఉన్నాయి. కన్నీరు ఉంది, కష్టం ఉంది. ఆమె నిరీక్షించింది, ఆశతో ఎదురు చూసింది, చివరికి దేవుని కృపను పొందుకుంది. ఇలాంటి సాక్ష్యం కలిగినటువంటి రాహేలు నిజంగా ఎంతో కొనియాడబడినటువంటి స్త్రీగా మనము చూడాము. అంతేకాకుండా దేవుని ప్రణాళికలు ఆలస్యమైనప్పటికీ అవి నెరవేరుతాయన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆలస్యంలో ఆశీర్వాదాలు ఉంటాయి. సహనముతో, ఓర్పుతో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడే వరకు పట్టుదలతో ప్రార్థించి ఆయన పాదముల చెంత మన హృదయాలను కుమ్మరించినప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటామనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన సోదరి, సంతానం లేకుండా బాధపడుతున్నావా? ఇతరులపై అసూయ పడుతున్నావా? ఒక్కసారి దేవుని తట్టు చూడు. 90 ఏళ్ల శారా గర్భమును తెరిచిన దేవుడు నీకు సంతానమును ఇవ్వలేడా? ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన తప్పకుండా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. సంతానమే కాకుండా అభివృద్ధిని ఇస్తాడు. నీ కుటుంబంలో క్షేమంనిస్తాడు, నీకు క్షేమంనిస్తాడు. నీ కుటుంబానికి అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఆయన నమ్ముకొని ఆయనపై ఆధారపడి మన యొక్క జీవితాంతం వరకు ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుందాం. రాహేలు జీవితము ఇశ్రాయేలు చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని పొందుకున్నది. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయాలని కోరుకుందాం. అంతేకాకుండా ఈరోజు నేను ఈ ధ్యానించిన వాక్య భాగం నుంచి కొన్ని ప్రశ్నలను ఇవ్వాలని అనుకుంటున్నాను. గతంలో తీసిన వీడియోలకు కూడా నేను ప్రశ్నలను నేను ఒక ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు గమనించండి. మీ సమాధానాలను కామెంట్స్ బాక్స్లో రాయండి. మొట్టమొదటి ప్రశ్న, లాబాను ఎవరు, అతని కుమార్తెలు ఎవరు? లాబాను ఎవరు, అతని కుమార్తెలు ఎవరు? రెండవదిగా, రాహేలులోని మంచి గుణము ఏమిటి? రాహేలులోని మంచి గుణము ఏమిటి? మూడవదిగా, రాహేలు ఎంతమంది కుమారులను కన్నది? ఆమె ఎలా మరణించింది? రాహేలు ఎంతమంది కుమారులను కనినది? ఆమె ఎలా మరణించింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్స్ బాక్స్లో రాయండి. దేవుని జ్ఞానాన్ని పొందుకొనండి. దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన అమ్మలారా, వీక్షిస్తున్నటువంటి ఈ వీడియోలన్నిటినీ మీరు చూడటమే కాకుండా లైక్ చేసి ఇతరులకు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము ప్రచారం చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ చూడాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో మీరు ఉంచండి. మేము ప్రచారం చేసే అన్ని వీడియోలను మీరు చూడవచ్చు, ఇతరులకు వాటిని షేర్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్ రూపంలో మీ యొక్క సలహాలను మాకు తెలియజేసి ఇంకా మెరుగైన వీడియోలు తీయడానికి మీరు సహకరించాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.